బాగా ఎంజాయ్ చేద్దాంరా, చెడిపోదాం అంటే ఆ మాట ఉపయోగించరు. ఎంజాయ్ చేద్దాం, లగ్జరీగా తిరుగుదాం, ఎక్కడికి వెళ్దాంరా అని పబ్లిక్ మాట్లాడుకున్నప్పుడు ఆ రోజుల్లో అనుకునేవారట, కొరింథీ వెళ్దాంరా అని మాట్లాడుకునేవారట. అంటే కొరింథీలో పాడైపోవడానికి అన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో సామెత. కొరింథీ సంఘం అంటే కొరింథీ సంఘం కాదు, కొరింథీ ప్రాంతానికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ఒక సామెత ఉండేది. అక్కడ ఏం ఎంజాయ్ చేస్తారు? ఎక్కువ బాగా తింటారు. ఈ పత్రికలో ఉంటుంది. తిన్న తర్వాత బాగా డ్యాన్సులు వేస్తారు. ఎందుకు ఇలా చేస్తారంటే ఆ టౌన్లో స్లోగన్స్ ఉన్నాయట. ఆ స్లోగన్స్ ఏంటంటే, ఉన్నంతకాలం తిందాం, ఉన్నంతకాలం తాగుదాం, ఏదుగురు రోజు చచ్చిపోతాం, చచ్చిపోయి ఎవడు చూసొచ్చాడరా అని ఇలా చెప్పుకునే మనుషులు ఎక్కువైపోయారట. చనిపోయిన తర్వాత ఎవడు చూసి వస్తాడరా, బతుకుండగానే కాస్తంత నచ్చిన ఫుడ్ తిందాం, నచ్చింది తాగుదాం, నచ్చినట్టు ఎగురుదాం, ఆ మాత్రం దానికి ఏదో జరిగిపోద్దని, దేవుడు ఎక్కడో మనల్ని పాడేస్తాడని, దేవుడు ఏదేదో మనల్ని చేసేస్తాడని, ఈ దేవుడు అనే ఫీలింగ్ వద్దురా, ఉన్నంతకాలం మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అన్నదానికి డెఫినేషన్ లేదు. ఎంజాయ్ అన్నదానికి మీరు తీసుకునే ఆ స్కేల్ ఏంటి అని వాళ్ళు అడిగితే, ఎంజాయ్లో ఫస్ట్ మార్క్ ఏంటో చెప్పనా? బాగా తింటారు. ఏం చేస్తారు? ఇప్పుడు కూడా చెప్పండి. బాగా సంతోషం ఎక్కువైపోతే మనుషులు చేసే పని ఏంటి చెప్పండి? బిర్యానీ వండుకుని తినేస్తారు. ఫంక్షన్ బాగా జరిగిందనడానికి గుర్తేంటి చెప్పండి? భోజనాలు బాగా జరగడం. మరలా సిటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఎంజాయ్ చేశారు అనడానికి వాళ్ళు చెప్పే ఫస్ట్ మార్క్ ఏంటి చెప్పండి? మంచి రెస్టారెంట్కి వెళ్ళామండి, మామూలుగా లేదు. మీరు ఎక్కడ చూడండి, ఎంజాయ్ అన్న దాంట్లో ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నారు చెప్పండి? తిండి. పౌలు గారు చాలా క్లారిటీగా లెటర్ రాస్తారు. ఏమన్నారంటే, ఈ తిండి బ్యాచ్, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, ఈ పోరంబోకులు బయట ఉంటారు. బయట పోరంబోకు అనగానే మీరు కంగారు అయిపోయి సీరియస్గా నా వైపు చూడకండి. పోరంబోకు అంటే అలా కొంచెం ఎదరికెళ్తే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి చూసారా, శ్మశానం అది ఉందో చూసారా, వాటిని పోరంబోకు భూములు అంటారు. పోరంబోకు అంటే ఏంటి చెప్పండి? పనికిరాని బ్యాచ్ అని. పనికిరాని భూముల్ని పోరంబోకు భూములు అంటారు. ఇప్పుడు చెప్పండి, మనుషుల్లో పోరంబోకులు అంటే పనికిరాని పోరంబోకులని. అంటే ఇంకే పనికి రారు. మరి వాళ్ళు దేనికి పని చేస్తారు? కానపీనా సోనా, అంతే. ఇంకా మరి ఎందుకు బతుకుతున్నారా? తినడానికి బతుకుతున్నారు. పౌలు గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, బయట తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. బయట జారులు ఉంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. బయట తాగుబోతులు ఉంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. బయట తిండిబోతులు ఉంటారు, వాళ్ళ గురించి మనం అనవసరం. ఒకవేళ వాళ్ళతో మనకు ఫైట్ అయితే వాళ్ళతో మనం ఉండకూడదు అనుకుంటే మనం ఎక్కడ ఉండకూడదు అంటున్నాడు? లోకంలో ఉండకూడదు. మరి లోకంలోనే ఉంటాం అంటే మన ప్రాబ్లం వాళ్ళు కాదు. మన ప్రాబ్లం ఎవరంటే, బయట తినే తిండిబోతులు సంఘంలో ఉండకూడదు, బయట తిరిగే తిరుగుబోతులు సంఘంలో ఉండకూడదు, బయట ఉండే వ్యక్తులు సంఘంలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటే నా ఫైట్ బయట వాళ్ళతో కదంటున్నాడు పౌలు గారు. మరి సంఘంలో ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదు. ఇలాంటి వారి వలన ప్రమాదం. అందుకే చాలా పదాలు ఉపయోగించాడు. వీళ్ళందరి గురించి మనకు అనవసరం, కానీ ఒకే ఒక్క పదం నేను తీసుకుంటున్నాను: తిండిబోతుతనం. ఏంటట? తిండిబోతుతనం. బైబిల్ చాలా డెలిబరేట్గా చాలా వచనాల్లో చెప్పింది. తిండిబోతుతనం గురించి బైబిల్ హెచ్చరించిందా లేదా? హెచ్చరించింది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, డెఫినేషన్ మీకు జనరల్గా మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ చెప్పండి. తిండిపోతనం ఈడుకుంది అని ఎలా డిక్లేర్ చేయగలమండి? చెప్పాలి. మీకు అర్థమైందో లేదో ప్రశ్న. వీడు తిండిపోతు అని ఎలా నిర్ణయించగలం చెప్పండి? ఎలా నిర్ణయించగలం? కంచంలో ఎక్కువ పెట్టుకున్నాడండి అని అనకండి. ఎలా నిర్ణయిస్తా అంటే కొంచెం లైన్స్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక ఆహార పదార్థం, బాగా వినాలి, మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి ఇక్కడ, చెక్ చేయండి, దొరుకుతారు. నేను సరదాగా అంటున్నాను. ఏదైనా ఒక ఆహార పదార్థం తగినంత కాకుండా ఎక్కువ పెట్టుకుని
తినకుండా పాడేసే బ్యాచ్ ఉంటారు చూసారా, ఆడే తిండిపోతు. మరలా చెప్తున్నాను, ఏదైనా ఒక ఆహారం వాడు తినదగినంత కాకుండా కంటాస నిండా ఎక్కువ పెట్టేసుకుని తినకుండా ఎవడైతే పాడేస్తారో ఆ పాడేసే బ్యాస్ని తిండిపోతులు అంటారు. తినేవాడిని కాదు, చెప్పండి. తినలేనంత పెట్టుకుని చెల్లా చెదరు చేస్తారు చూసారా, ఆడ తిండిపోతు. రెండవది, తిండిపోతుతనానికి మరొకటి ఏముందంటే బైబిల్ అంటుంది, ఏదో అయిపోతుంది. ఇప్పుడు ఐటమ్స్ పెడతారు కానీ లైన్గా అయిపోతాయన్న కంగారులో ఎక్కువ పెట్టేసుకుని ఆ పెట్టుకున్న దాన్ని వ్యర్థం చేసే లక్షణాన్ని కూడా తిండిపోతాను. అంటే అయిపోద్దని కంగారు, జనాలు ఎక్కువ ఉన్నారు, కర్రీ తక్కువ ఉందని కంగారు అయిపోయి ఏం చేసుకుంటాడు అనమాట. వెనకాలలో ఉన్నారు, వెనకాలలో తింటారు, ఇదంతా అనవసరం, ఆ సబ్జెక్ట్ అనవసరం, నాకుందా లేదా దాని కొరకు. ఈ లక్షణాలన్నింటిని ఏమంటారంటే తిండిపోతుతనం అంటారు. మరొకటి, ఈ తిండిపోతులు కొరింథీ సంఘంలో ఎక్కువైపోయారట. అందుకే మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు కొరింథీ పత్రిక 23వ వచనం నుంచి చదువుతాం మనం. ఈసారి మీరు పై వచనాలు చదవండి. పౌలు గారు తిడతారు. ఎందుకు తిడతారంటే, ఎరా మీకు ఇల్లు లేవా, ఎరా మీ కొంపలో తిండి లేదా, ఎరా పేదోళ్ళని సిగ్గుపరచడానికి ప్రభు రొట్టెనేంట్రా అలా తినేస్తున్నారు అని తిడతాడు ఆయన. అంటే కొరింథీ సంఘంలో ఇది ప్రభు సంస్కరణ, ఇది ప్రేమ విందు, ఇవేముండవట. వెనకాలోడు ఏమైపోయినా పర్లేదు, చెప్పండి, మేము తింటే చాలు అనుకుంటారు. ఇలాంటి తిండిబోతుతనాన్ని గురించి బైబిల్ చాలా విషయాలు చెప్పింది. ఇప్పుడు మీరు గమనించండి, తినడం అనేది దేవుడు చాలా విషయాల్లో చెప్పినప్పుడు, ఈ అత్యాశకు పోయి తింటున్నా ఇలాంటి వచనాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, తినడం అనేది మంచిదా చెడ్డదా? తిండి గురించి బైబిల్ మంచిగా చెప్పిందా చెడ్డగా చెప్పిందా? ఇప్పుడు విన్న దాని ప్రకారం చెప్పండి. తిండిని గురించి బైబిల్ మంచిగా చెప్పిందా చెడ్డగా చెప్పిందా? మంచిగానే చెప్పింది. ఉదాహరణ చెప్తాడండి, నాలుక ఉందా, నాలుక మీద చివరిని మొటిమల్లా ఉంటాయి, రుచి గుణికలు అంటారు వాటిని, రుచి మొగ్గలు అంటారు. ఆ మొగ్గలు లేవనుకోండి, నువ్వేం తిన్నా నీకేం తెలియదు. చాలామందికి తెలియక ఆ టంగ్ క్లియర్ని ఎలా తీసుకుని బర్రా లాగేస్తుంటారు. ఒక సిస్టమేటిక్గా లాగాలి దాన్ని. ఎలా పడితే అలా లాగేసి అనుకున్నా గుణుకులు పోయినాయి అనుకోండి, టేస్ట్ తెలియదు అన్నమాట. రుచి గుణుకులు పెట్టాడు దేవుడు. రుచి గుణుకులు పెట్టాడంటే ఆహారం తినమని పెట్టాడా తినొద్దని పెట్టాడా? మరి తినమని పెట్టినోడు తినొద్దని తిండి కోసం ఎందుకు తిడుతున్నాడు? రుచుకులకు పెట్టింది ఆయనే, ఆహారాలు పెట్టింది ఆయనే. అయినా బైబిల్ చదువుతున్నప్పుడు అసలు ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఫుడ్డును గూర్చిన ప్రస్తావన వచ్చింది. 1వ అధ్యాయంలోనే వచ్చింది. ఏమని? మీకు మంచి ఆహార పదార్థాలు నేను ఇస్తున్నానన్నాడు ఆయన. మంచి ఆహార పదార్థాల కోసం అసలు బైబిల్లో ప్రారంభపు అధ్యాయంలోనే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఇది మంచి ఆహార పదార్థాలు, జీవవృక్షాలు మీకు ఇస్తున్నాను, మీకు నచ్చింది మీరు తినండి, ప్రకృతిని పరిపాలించండి, ఫలభరితంగా మారిపోండి. ప్రారంభంలోనే ఆహారం కొరకు చెప్పాడుగా, మంచి ఆహారం తినమనగా. అంటే ఇప్పుడు మంచి ఆహారం తింటే ఏమవుద్ది? సైన్స్లో ఇలా ఉంది. మంచి ఆహారం తింటే ఏముందంటే, మనకంట కొన్నిసార్లు మనుషులు డల్లగా ఉంటారు, చికాకుగా ఉంటారు. సైంటిఫిక్గా లేదా మెడికల్ టెంపర్లో ఏం చెప్తారు చెప్పండి, వీడు ఎందుకు ఇలా చికాకుగా ఉన్నాడంటే వీడు రాత్రి ఏదో అరగని తినేసాడని. మీకు అర్థం, రాత్రి ఏదో అరగని తినేసాడు. అందుకే చూడండి, నాన్ వెజ్ తిన్నప్పుడు మన బిహేవియర్ ఒకలా ఉంటుంది, శాకాహారం తిన్నప్పుడు చెప్పండి. అందుకే చూడండి, కక్క ముక్క డొక్క డైలీ తినేవాడు ఒకలా ఉంటాడు. మీరు గమనించండి, శాకాహారం తినేవాళ్ళు ఒకలా ఉంటారు. అంటే నీ తిండి నీ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. అందుకే మెడికల్ టెంపర్లు ఏమంటారంటే, హెల్తీ ఫుడ్ తీసుకుంటారట, ఆనంద జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటాయట. మంచి ఫుడ్ తిన్నప్పుడు ఆ మనిషి ఆ డే అంతా చాలా చాలా జాయ్ఫుల్గా ఉంటాడు. అంటే ఉత్తేజభరితమైన ఆలోచనలు మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. నువ్వు ఏది పడితే తిని చెత్త చెదారం, పానీపూరీలు, పాసిపోయిన పూరీలు, రోడ్డు మీద అవి ఇవి, ఈ చెత్త ఈ మసాలాలు ఇవన్నీ కొడితే నీ అవ్వారం కూడా మసాలాలాగా ఉంటుంది జనాల్లో. నువ్వు మాట్లాడేటప్పుడు వందనం ఉండదు, మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండదు. ఎందుకంటే నువ్వు గరంగా తింటావు, నువ్వు కూడా ఎలా ఉంటావు?
గరంగరంగానే ఉంటాం. అంటే తినే తిండి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకు చూపించదండి? ఇప్పుడు సగం రోగాలు దేని వల్ల వస్తున్నాయండి? తిండి వల్ల వస్తున్నాయి. సగం రోగాలే కాదు, అతిపెద్ద భయంకరమైన జబ్బులు, బాగా వినండి, భయంకరమైన జబ్బులు తిండి వల్ల వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిని, ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వాడి, ఏది పడితే, అంటే దేవుడు ఆహారాన్ని తినమన్నాడు. ఆ తినే ఆహారం మంచి ఆహారం తినమన్నాడు. ఏ ఆహారం? మంచి ఆహారం తినమన్నాడు. మరొకటి, మంచి ఆహారం తింటే ఉండే లక్షణాలు ఏంటంటే, జస్ట్ మెడికల్ టెంపర్ చెప్తున్నాను వినండి. మంచి ఆహారం తింటే లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా మంచి శక్తి వస్తుంది, బలం వస్తుంది. రెండోది, హృదయానికి అంటే మైండ్కి దీనికి లింక్ అయి ఉన్న ఈ హృదయం అనే పదానికి, అంటే మన లోపల ఇంటర్నల్గా ఆనందంగా సంతోషంగా ఉంటాం. ఒకటి శక్తి వస్తుంది, రెండు సంతోషం వస్తుంది, మూడు ఆరోగ్యంగా ఉంటాం. మరో విషయం చెప్పనా, ఫేస్ కూడా బాగుంటుంది మంచి ఫుడ్ తింటే. రోజు ఆయిల్ ఫుడ్లు తిన్నవాడు, నాన్ వెజ్ తిన్నవాడు ఫేస్ చూసారా ఎంత మందంగా ఉంటుందండి. అలా ముఖం ఎప్పుడైనా మీరు చూసారు లేదు? బాగా మాంసం తినేవాళ్ళు ముఖాలు మీరు చూడండి ఎలా ఉంటాయి, మందంగా, జిడ్డుగా, చికాకుగా. మోతాదుకు మించి తింటే, అంటే అందం కూడా ఫేడ్ అవుట్ అవుద్ది అంటే ఖచ్చితంగా అవుద్ది. అందుకే చూడండి, డైలీ ఫ్రూట్స్ తినేవాళ్ళ ఫేస్ ఒకలా ఉంటుంది. మీరు చూడండి, డైలీ హెల్దీ ఫుడ్, మంచి నీరులో, అంటే మంచినీరులో మంచినీరు, మంచి వాటర్ తీసుకున్న వాళ్ళ ఫేస్ ఒకలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ కండిషన్ ఒకలా ఉంటుంది. అందుకే చూడండి, మొట్టమొదటి మన ఆరోగ్యాలు తాగే నీటిలో, తినే తిండిలోనే ఉంటాయండి. ఈ రెండే ముఖ్యంగా, వాటరు, రెండు తిండి. ఈ రెండు విషయాలు నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే నీ బిహేవియర్ బాగుంటుంది, నీ ప్రవర్తించే విధానం. నీకు ఏదన్నా ఒక విషయం చెప్తున్నప్పుడు నీకు చికాకుగా నువ్వు విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నావు అంటే నీ ఇంటి దగ్గర మంచి ఫుడ్ తింటలేదు నువ్వు. చాలామంది ఈ జనరేషన్లో చేసే తప్పేడు చెప్పిన, ఈ కర్రీ పాయింట్లకు వెళ్ళి కర్రీలు తెచ్చేసుకుంటారండి రైస్ పెట్టుకుని ఇంట్లో. బ్లండర్ మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ. వాళ్ళు తెచ్చుకుంటారు, తింటారు, అక్కడితో పోద్దా జీర్ణాశయం మీద పడుతుంది, మైండ్ మీద పడుతుంది, ఫేస్ మీద పడుతుంది, రకరకాల విషయాలు. చివరికి ఈ మధ్యకాలంలో మగోళ్ళకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన, తల ఊడిపోతుంది. బట్టబొర్రలో తల ఊడిపోతుంది. ఆ తల పెట్టించుకోవడానికి మళ్ళీ లక్షల రూపాయలు పోగేస్తున్నారు. ఆ తల పెట్టించుకున్నప్పుడు సెట్ అయితే సరే, సెట్ అవ్వలేదో, ఈ మాట నేను అనకూడదు, లైవ్ వెళ్తుంది, సెట్ అవ్వలేదనుకోండి, ఈ మాట నేను అనకూడదు ఆలోచిస్తున్నాను, రేపొద్దునాడు సెక్సువల్ లైఫ్ కూడా పనిచేయడంట నడుతుంది. ఇవన్నీ దేనికండి? మనం చాలా అంటే పట్టించుకోకుండా నేరోగా వదిలేస్తాం. చూస్తారు, ఏది పడితే తిని. తిండి వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతామంటే ఎఫెక్ట్ అవుతాం. మరో మాట ఉంది, ఇంకా ఏముంది, బాడీ ఎదుగుదల ఉంటుంది, ఇంకా ఏముంది, జ్ఞానం వికసిస్తుంది. అందుకే చూడండి, మంచి డ్రై ఫ్రూట్స్ తినే పిల్లల యొక్క నాలెడ్జ్ ఒకలా ఉంటుంది. చెప్పండి, పొద్దున్నే ఈ మనోళ్ళు వటల దగ్గరికి పోయి పొద్దున్నే బజ్జీలు, గారెలు, చెప్పండి ఇంకేమైనా చెత్త, పూరీలు, ఈ చెత్త ఎట్టినోళ్ళు పిల్లలు ఒకలా ఉంటారు. మీరు చూడండి, మంచి ఫుడ్ అవసరమైతే సద్దన్నం నానబెట్టి పెరిగేసి అట్టిపండు కలిపి పెట్టండి. వాళ్ళకి అవి పెట్టం. మనం ఏం పెడతాం, పూరీలు, బజ్జీలు, ఇలాంటి చెత్త అంతా పెడతాం. చూసారా, వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుద్ది. ఇందాక ప్రసాదాన్ని కూతురు ఆ కురుకురేలే తినకూడదండి, ఆ కురుకురేలు తింటుంది. వీటి వల్ల ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ మధ్యకాలంలో వీడియోలు మీరు చూస్తున్నారు లేదో, కురుకురేని ఒక అగ్గిపుల్ల వెలిగించండి, దీపావళికి పాములు బిల్లలు అనేవారు గుర్తుందో, పాములు బిల్లలు అలా వస్తుంది అది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, తిండి వల్ల నడుతున్నాను. తిండి వల్ల ఆనందం ఉంది, తిండి వల్ల అందం ఉంది, తిండి వల్ల ఆరోగ్యం ఉంది, తిండి వల్ల జ్ఞానం ఉంది, తిండి వల్ల మనిషి ఆ ఉత్పత్తి క్రమం ఏదైతే ఉందో ఎదుగుదల ఉంది. తిండి వల్ల ఇంత బాగుంది. తిండిని దేవుడు బైబిల్లో పాడైపోవాలని ఇవ్వలేదండి, మంచిగానే ఇచ్చాడు ఆది కాడ నుంచి. ఇంకా మనకు అర్థం కావాలంటే మరో వచనం చూద్దాం. చూడండి, మరొక వచనం, మొదటి కొరింథీ పత్రిక, ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థాలు కడుపునకు, కడుపు భోజన పదార్థాలకి నియమించి ఉంది. మీకేమర్థమైందండి ఆ వచనం చదివితే? కడుపు ఉన్నది దేనికట?
భోజనానికట. భోజనం ఉన్నది దేనికట? కడుపుకట. అంటే ఇది నియమం అంట. అంటే ఈ సిస్టమ్ పెట్టింది ఎవరట? దేవుడు. అంటే కడుపు ఉంది కనుక భోజనం ఉంది, భోజనం ఉంది కనుక కడుపు ఉంది. అంటే మేలుకరంగానే పెట్టాడు దేన్ని? ఫుడ్ని, భోజనాన్ని. దేవుడు మన కడుపుకి మేలుకరంగానే భోజనాన్ని పెట్టాడు. మరి అలాంటి భోజనం చేసేవాడితో ఎందుకు ఉండొద్దు అంటున్నాడు. మరో వచనం చూడండి, మరో వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన దేవుడిచ్చి బహుమానమే. నాకు విచిత్రంగా అనిపిస్తాయండి ఈ వచనాలు, మీరు ఎప్పుడైనా గమనించండి. దేవుడిచ్చిన గొప్ప మేలుల్లో, బహుమానాల్లో ఒక బహుమానం ఏంటి చెప్పండి? చెప్పాలి. దేవుడిచ్చిన గొప్ప మేలుల్లో, దేవుడిచ్చిన గొప్ప బహుమానాల్లో ఒక బహుమానం ఏంటి చెప్పండి? ఆ వచనం చూసి చెప్పండి. చెప్పాలి. ఏం చెప్తున్నాడో తెలుసు ఇక్కడ, మీరు గమనించండి. ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ గమనించండి. నువ్వెంత కష్టపడ్డావో చెప్పండి. ఆ కష్టానికి తగిన ఆహారం తింటే దానికన్నా బ్లెస్సింగ్ లేదంట. గొప్ప దీవెన ఏంటో తెలుసా? నువ్వు కష్టపడిన కష్టం నువ్వు తినడం. నువ్వు కష్టపడతావు చూసా, రూపాయో పాపాయో 100, 1000, రోజుకి 1000, లేదా నెలకి 30,000, 40,000, 50,000, లేదా 2 లక్షలు, 3 లక్షలు కష్టపడుతున్నావు కదా నెలకి. ఆ కష్టపడిన దాంట్లో నువ్వు తృప్తిగా తినాలి. అంటే నువ్వు కష్టపడినది నువ్వు తినడం కూడా దేవుడిచ్చినా చెప్పండి గొప్ప దీవెన. ఈరోజు బయటికి వెళ్ళి చూడండి, డబ్బులు సంపాదిస్తున్నారు కానీ తినడానికి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు తినకూడదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, చాలామంది తినలేరు, తినకూడదు. వాళ్ళు డాక్టర్ చెప్పాడు తింటే చచ్చిపోతావు, తినకూడదు వాళ్ళు. దేవుడిచ్చిన గొప్ప దీవెనలో ఒక దీవెన చెప్తున్నాడు చూడండి, కష్టార్జితమైన ఆహారం తినాలి. మళ్ళీ ఒక మాట అడుగుతున్నాను, కష్టార్జితమైన ఆహారం తినాలంటున్నాడంటే కష్టపడకుండా ఏం తినకూడదు చెప్పండి? చెప్పాలి. ఈరోజు లేదా ఈ తరంలో ఎక్కువైపోయిన జనం ఏంటి చెప్పనా? కష్టపడకుండా కంచాల దగ్గర కూర్చోటున్నారు. నేను అలాంటి నేరుగా నేను చెప్తున్నాను, మీకు తినడానికి రైట్స్ లేవు, మీకు హక్కు లేదు. కష్టపడకుండా నువ్వు అన్నం దగ్గర కూర్చోడానికి నీకు హక్కు లేదు. నువ్వు తిన్నావంటే దేవుడు నీ గొంతుకి కత్తి పెడతాడు. నువ్వు కష్టపడకుండా నువ్వు అన్నం ఎందుకు తింటున్నావురా అని అడుగుతాడు. ఖచ్చితంగా దేవుడు నిలదీసి అడుగుతాడు. ఈరోజు అడుగుతున్నాను, కష్టపడకుండా తినేవాళ్ళు లేరా? ఎక్కువైపోయారు. తిండిని అడుగుతున్నాను, తిండి తినడానికి భయం వేయాలి. అరే ఈరోజు నేను కంచం దగ్గర కూర్చున్నాను, ఇది 3వసారి తింటున్నాను, ఈ 3 సార్లు తినడానికి నాకు ఏం అర్హత ఉంది అనుకునేవాళ్ళు లేరు. తిండి 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 అంటున్నాడు. తిను, బైబిల్ తినొద్దని చెప్పలేదు, కానీ నీకు తినడానికి నీకు ఏం హక్కు ఉంది? నీకు హక్కు లేదు. ఎందుకంటే నువ్వు కష్టపడు, సోమరోడివి. నువ్వు కష్టపడు, నీకు పని లేదు, నీకు ఒక సంపాదన లేదు. చాలామంది ఈ పోటీగాళ్ళు ఇంటికి వచ్చి ఏమంటారంటే, ఎవడగా ఏమన్నాడు నేను సారు అంటాడు. నువ్వు కష్టపడిన దానికి సారే ఎక్కువ. సారు ఎవడగా ఏమంటారు? నెలకు ఒక 20,000, 30,000 రోజు నీకు మటన్ కైమాలు, చికెన్ కైమాలు పెడుతుంది. నువ్వు ఏమీ కష్టపడకుండా ఎవడ కాయమన్నాడు సార్ అంటే నీకు కష్టమేది? పండగ వస్తే ఒక చీర కొనగలవా దానికి? వాళ్ళు అడక్క ముందే నీ పిల్లలకు ఒక చొక్కా కొనగలవా నువ్వు? కానీ నీ కంచం ముందు కూర్చునేసరికి నీకు ఎన్ని బిల్డప్లో, నిన్ను ఎవడనమన్నాడురా, నిన్ను ఎవడనమన్నాడు, ఇది నిన్ను ఎవడదమ్మన్నాడంటే ఎవడ వండమని లేదు, ఆవిడ వండాలనుకుంది, వండింది. నువ్వు కష్టార్జితంతే అప్పుడు నచ్చినట్టు వండుతుంది. ఈరోజు మీరు చూడండి, చాలామంది తింటున్నారు, నడుతున్నారు. తినేటప్పుడు ఈరోజు మీరు ఏం పని చేశారు? వర్క్ ఏంటి? పని చేసేవాడండి ఏ పని చేయకుండా కంచం దగ్గర కూర్చోలేడండి. కానీ ఈరోజు ఏ పని చేయకుండా కంచం దగ్గర కూర్చున్నాను. కొంతమంది చూస్తుంటే నాకు నిజంగా వీళ్ళకి మనకే సిగ్గేస్తుంది, వీళ్ళని చూస్తుంటే వీళ్ళకి సిగ్గేయట్లేదురా అనిపిస్తుంటుంది. ఉదయాన్నే లెగిస్తారండి. ఆ లేచిన ఉదయాన్నే అంటే మరి ఉదయాన్నే కాదులండి, చాలా లేటుగా లెగిస్తారు. ఆ లేచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన? టిఫిన్లా తినరండి, టిఫిన్ భోజనంలా తింటారు. భోజనం అయిపోయింది, ఇంకా 12 కూడా దాటదు. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రెడీ అయిపోతారు. మధ్యాహ్నం భోజనం కూడా ఇంకా అవ్వదు.
మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తింటాడు, స్నాక్స్ ఇంకా అరగో, మళ్ళీ సాయంకాలం భోజనం రెడీ అయిపోతాడు. నడుతున్నాను, అసలు భయం లేదా అని అడుగుతానే, ఇలా తినడానికి భయం లేదా? భయం ఏంటి లేదని అడుగుతున్నా. కష్టపడకుండా బైబిల్ తినొద్దంది, చేతులు కష్టపడకుండా భోజనం చెయ్యొద్దని బైబిల్ చాలా డెలిబరేట్గా చెప్పింది. అడుగడుగునంటే తిండి మంచిదే, తిండి తినమని చెప్పింది, కానీ కష్టపడి తిని. మరో మాట ఏం చెప్పింది? ఇదే ప్రసంగ గ్రంథం చూడండి ఒకసారి, 5వ అధ్యాయం, ఇదే ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. దేవుడు మనుషులకు నియమించిన ఆయుష్కాల దినమంతయు వాడు అన్నపానములు పుచ్చుకొనుచు వాడి కష్టార్జితం అంతటి వలన అదే వాడికి భాగ్యం. సొలొమోనుకి చూడ్డానికి రమ్యంగా కనిపించే అనేక విషయాలు ఒక విషయం ఉందట. ఒక కష్టపడేవాడు అలా ఇంటికి వచ్చి వాడికి నచ్చిన చక్కటి అన్నం వండుకొని వాడు తింటున్న దాంట్లో సొలొమోను అన్నాడు, ఇంతకన్నా బ్యూటిఫుల్ సీన్ ఇంకేముంది అన్నాడు. అంటే బయటికి మగాడు అన్నాక బయటికి పనికి పోవాలి, ఆడి పని చెయ్యాలి, ఆ కష్టపడిన డబ్బులు తెచ్చి ఇంట్లో ఇల్లాలు వండాలి, ఆ వండింది కుటుంబ సమేతంగా కూర్చొని తినాలి. ఆ తిన్న తర్వాత సొలొమోను అంటున్నాడు, ఇంతకన్నా నరుడికి భాగ్యమేముంది అన్నాడు. కష్టపడాలండి. చాలామంది చేసే తప్పేంటి చెప్పిన, మా తాత 10 ఎకరాలు సంపాదించాడు, నేను ఏ పనిలోకి వెళ్ళినంటే నీలాంటి సోమరుల కోసమే పెద్దలు ఇలా సామెత చెప్పారు. ఏమన్నారంటే, తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. మీ తాత 10 ఎకరాలు ఎందుకు సంపాదించాడు? నీకులా సోమరోడు కాదు కాబట్టి సంపాదించాడు. నువ్వు మీ తాతలా కష్టపడకుండా నువ్వు కూర్చుని తింటే ఏమవుద్ది? 10 ఎకరాలు పోతాయి. మీరు చూడండి, చాలామంది అయ్యలు సంపాదిస్తారు, కొడుకులు వచ్చి తగలెడతారు. తాతలు సంపాదిస్తారు, కొడుకులు వచ్చి ఏ పని చేయక తగలెడతారు. ఈరోజు మీరు గమనించండి, ఇలాంటి సొసైటీలు, ఇలాంటి కుటుంబాలు కొడుకులు లేరు. ఏ పని చేయకుండా అడుగుతున్నాను, ఇంట్లో ఎలా ఉండాలనిపిస్తుందండి? ఏదో ఒక పని చేయాలి. మగాడు మళ్ళీ అడుగుతున్నాను, మగాడు బయటికి వెళ్ళకపోతే వాడు దయ్యంగోళ్ళగా తయారైపోతాడు. ఆడు ఖచ్చితంగా కష్టపడాలి. అంటే దేనికి కష్టపడాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడు తిండి తినాలంటే కష్టపడాలి. ఇప్పుడు చెప్పండి, ఆది కాండం నుంచి మనం ఎక్కడ తెరిసినా బైబిల్ ఏముందంటే, తినండి కష్టపడి తినండి, తినండి కష్టపడి తినండి, అంటే ఆహారం తినమని చెప్తుంది. మరి ఇంత కొరింథీ పత్రికలో మరి తినేవాళ్ళతో ఎందుకు ఉండొద్దండి? ఇచ్చిన ఆహారమే, బాగా వినాలి, ఇచ్చిన ఆహారమే ఎక్కడో ఏదో సంథింగ్ జరిగిందనమాట. ట్రాక్ ఏదో తప్పింది, ఏదో అయ్యింది. ఏమైంది? ఆది కాండానికి వెళదాం ఒకసారి రండి. ఆది కాండము 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయం 16 వచనం నుండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును మీరు అభ్యంతరం లేకుండా తినవచ్చును, అయితే మంచి చెలువనిచ్చు వృక్ష ఫలము మీరు తినకూడదు. బాగా వినండి, ఆ వచనంలో ఎన్ని పదాలు ఉన్నాయండి? 2 పదాలు ఉన్నాయి. ఏమని పదాలు ఉన్నాయి? బాగా వినాలి, కొంచెం రీసౌండ్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. ఏం పదాలు ఉన్నాయి? 1 తినొచ్చు, చెప్పండి. 2 తినకూడదు. అంటే ఆహారం తినొచ్చు, కొన్ని ఆహారాలు చెప్పండి తినకూడదు. అంటే ఒకే వచనంలో ఏముంది? తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు. అక్కడ వరకు ఎందుకండి? ఆ 2-3 అధ్యాయాల్లోనే ఎన్నిసార్లు ఉంటుందో. ఆ మొదటి అధ్యాయం 29వ వచనంలో ఏమో తినొచ్చు అంటాడు, 2వ అధ్యాయం 16వ వచనంలో తినొచ్చు అంటాడు, 2వ అధ్యాయం 17వ వచనంలో తినొద్దు అంటాడు, 3వ అధ్యాయం 2వ వచనంలో మేము తినొచ్చు అంటారు, 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు తినకూడదా అంటారు. నడుతున్నాను, తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు. అంటే తిండిలోనే మొట్టమొదటి అధ్యాయంలోనే వేరియేషన్ వచ్చేసింది. తినొచ్చు చెప్పండి,
తినకూడదు, తినొచ్చు తినకూడదు. అంటే ఈ తినొచ్చు తినకూడదు అన్నది రిపీటెడ్గా మనకు కనబడుతుంది చూడండి. మరలా 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. 3వ అధ్యాయం 19వ వచనం వచ్చేసరికి ఆహారం కాస్త చెప్పండి ప్రమాదంగా మారిపోయింది. అంటే తిండి విషయంలోనే మొట్టమొదటే చెప్తున్నాడు చూడండి, తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు. చివరికి 19వ వచనంకి వచ్చేసరికి తిండే భారం అయిపోయింది. భోజనం తినొచ్చు, కానీ దేవుడు అన్నాడు తినకూడదు అన్నాడు. ఏం తినొచ్చు ఏం తినకూడదు అంటే 3వ అధ్యాయం మీద మీకు అవగాహన ఉందిగా, 3వ అధ్యాయం మీద అవగాహన ఉందిగా. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఎందుకు దేవునికి విరోధం అయిపోయారు చెప్పండి? 3వ అధ్యాయం మనకు తెలుసు కదా అవగాహన. ఆదామవ్వలు ఎందుకు దేవునికి విరోధం అయిపోయారు చెప్పాలి? ఆజ్ఞ అతిక్రమించారు, ఇవన్నీ వద్దు, ఇంక ఈ టెర్మినాలజీ వద్దు. వాళ్ళు ఎందుకు దేవుడికి విరోధం అయిపోయారు చెప్పాలి? తినడం వల్ల అయిపోయారు. దేనివల్ల? తినడం వల్ల. ఆజ్ఞ అతిక్రమించారా, పండు తిన్నారు అని పక్కన పెట్టండి. వాళ్ళు దేవునికి విరుద్ధంగా దేని వలన అయిపోయారంటే కేవలం తిండి వలనే దేవునికి విరుద్ధం అయిపోయారంటే తినడం పాపం అవుతుందా అని మీరు నన్ను డైరెక్ట్గా అడిగితే నేను చెప్తున్నాను, తినడం పాపం అవుతుంది. ఎప్పుడు తింటే పాపం అవుద్ది గమనించాలి. ఎప్పుడు తింటే పాపం అవుద్దంటే దేవుని కన్నా తిండికి ప్రథమ స్థానం ఇస్తే చెప్పండి పాపం అవుద్ది. 3వ అధ్యాయంలో తిండికి ఎందుకు పాపం అయింది? దేవుని కన్నా దేనికి వాళ్ళు ఎక్కువ మార్కులు వేశారు చెప్పండి? తిండికి. అంటే తినొచ్చు, ఆ తినేది నువ్వు దేవుని కన్నా ప్రథమ స్థానం ఇవ్వకూడదు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళికి వెళ్తాం కదండి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళిలో చెప్పిన వాక్యం ప్రజలకు గుర్తుంటుందా చెప్పండి? మీకు ఇప్పుడు పెళ్ళి అయిపోయిందండి, పెళ్ళికి వెళ్ళిన ఇదే పెళ్ళి అనుకోండి, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిలో నేను పెళ్లి ప్రసంగికుని వాక్యం చెప్తున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత మీకు భోజనాలు పెడతారు. వెళుతూ మీరు వాక్యం కోసం మాట్లాడుకుంటారా చెప్పండి? దీన్నే పాపం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, అంటే మనకి వాక్యం గుర్తుండదు, దేవుడు గుర్తుండడు, దేవుని మీద మనసు అంటే పెద్దపీట దేనికి వేసామో అదే పాపం అవుద్ది. అది తిండైనా, వ్యక్తి అయినా, వస్తువు అయినా, ఏదైనా. ఎప్పుడు తిండి తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. తిండి దేవుణ్ణే పక్క గెంటేలా ఉంటే అది పాపం. చివరికి భాగమేనండి, వస్తువుల మీద మమకారం ఉన్న పాపం. అంటే నువ్వు ఆ ప్లేస్లో ఏది పెట్టినా అది పాపం అవుద్ది. మీరు గమనించండి, ధనము ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈక్వల్ టు ధనం సమానంగా తూగేయలేదా? ధనముకు దేవునికి ధనానికి మీరు దాసులుగా ఉండకూడదు, బైబిల్లో ఉంది. రెండో మాట ఎవరికి ఇచ్చాడు చెప్పనా? తిండికి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వద్దన్నాడు. అంటే ధనం ఎలాగైతే దేవుణ్ణి మరుగు చేస్తాదో రెండోది ఒకటి ఉందట. ఏడు చెప్పండి? తిండి కూడా దేవుణ్ణి ఏం చేస్తుంది చెప్పండి? మరుగు చేస్తుంది. తిండి కూడా దేవుణ్ణి మరుగు చేస్తుంది. మీరు గమనించండి, బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, వారి కడుపే. ఇప్పుడు చెప్పండి, దేవుడు తిండి కూడా అయిపోతుందా? దేవుడు కడుపు కూడా అయిపోతాడంటే ఎందుకు అయిపోడు? బేసిక్గా అయిపోతాడంటే తిండి కోసం నమ్మే దేవుళ్ళు, తిండి కోసం నమ్మే మనుషులు దేవుడిగా భావించాలన్నారంటే మన ఇండియన్ టెర్మినాలజీలో, మన మైథాలజీలో, ఇంక ఈ మాట నేను బయటకు ఎలిబరేట్గా చెప్పకూడదు, మన ఇండియన్ మైథాలజీలో లేదా పుక్కిట పురాణాల్లో బాగా తిండి తినే దేవుడు ఉన్నాడు ఒకటి తెలుసా? తిండి కూడా దేవుడే. నిద్రకు దేవుడు ఉన్నాడు, తిండికి దేవుడు ఉన్నాడు, గొడవకి దేవుడు ఉన్నాడు. ఇంకెవరన్నా అడగండి. గొడవకి దేవుడు ఉన్నాడు, తిండికి దేవుడు ఉన్నాడు, నిద్రకు దేవుడు ఉన్నాడు, పరిగెట్టడానికి దేవుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడు. అంటే తిండికి కూడా దేవుడు. అంటే మైథాలజీలు రాకముందే బైబిల్ అంది, ఆహారం ధనము దేవుణ్ణి ఎలాగైతే ఎక్కిరిస్తుందో ఆహారం కూడా దేవుణ్ణి ఎక్కిరించే స్థానంలోకి మనుషులు తెస్తున్నారు. ఆదామవ్వలు చేసిన తప్పు ఏంటంటే, మీరు గమనించండి, ఆదామవ్వలు చేసిన తప్పు ఏంటంటే దేవుని కన్నా ఓటు దేనికేసారు చెప్పండి? ఇప్పటికి అలా చేస్తారా మనుషులు? మేము ఏదైనా తోటలో లేవండి, అక్కడ ఉంటే మేము అలా చేయబోదు అంటే నేను అడుగుతున్నాను. అందుకే అంటున్నాను, ఏదైనా తోటలో లేవులే, పెళ్లి మండపంలో ఉన్నా కదా, నీకు చెప్పిన వాక్యం గుర్తుందా? నీకు వేసిన బూర్లు గారులు గుర్తున్నాయి చెప్పు. భలే చెప్పాడండి పెళ్లి ప్రసంగం, భలే చెప్పాడు. నిజంగా భార్య కోసం భర్త కోసం అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. మీరు చూడండి, భలే వేసారండి, 6 కూరలు వేసారే, 6 వేసారా, నీకు ఎన్ని వేసారు? ఈ మాట్లాడుకునే ఎక్కువైపోతారు.
నీకు వేయలేదు అది స్వీటు అడుగుతా. వాకింగ్ కోసం డిస్కషన్ చేసుకునే వాళ్ళు ఉండరు. మరి చెప్పండి, ఈ రోజుకి ఏదైనా తోటలో దేవుణ్ణి ఎక్కిరించే పనులు ఎలాగైతే ఆ రోజు మనుషులు చేశారు, ఈ రోజు కూడా మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? అదే తిండి కోసం ఎగ పడుతున్నారు. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం చాలా జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిద్దాం. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. అక్కడ లైన్గా ప్యాట్రన్ లాగా ఎప్పుడు మిస్ కానీ కొన్ని వచనాలు ఉంటాయి చూడండి. ఆ పదాల్లో ఆ నేచర్ ఎప్పుడు మనుషులకు ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. ఏంటంటే 23వ అధ్యాయం 2-3 వచనాలా? నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో, రుచిగల పదార్థాలని ఆశించకు, అవి మోసపుచ్చు ఆహారములు. ఎందుకు చెప్తున్నాడు? 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకు, తాగుబోతులు తిండిబోతులు. చెప్పండి అక్కడ ఉందా లేదా? ఇవన్నీ ప్యాటర్న్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మిస్ అవ్వ చూడండి. బాగా తాగే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బాగా తింటారు. బాగా తినేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తాగుతారు. అందుకే బైబిల్ 2 మిస్ అవ్వకుండా రాసింది చూడండి. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో ఈ తాగుబోతులకు మళ్ళీ ఒక స్లోగనం, ఈ తాగుబోతులకు మళ్ళీ ఒక సూత్రం. ఆ సూత్రం ఏంటి చెప్తున్నారే? మనం ఎంత తాగినా కానీ మన బాడీ డిస్టర్బెన్స్ అవ్వకూడదంటే కొంచెం బాగా తినాలరా అనుకుంటారు. తెలుసా వాళ్ళు? మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాళ్ళు అండి, నేను మార్గం ముందు నేను తాగేవాడిని. ఆడు చెప్పేవాడు సూత్రం. ఏమేం చెప్పేవాడు అంటే, రే ఇదిగో మనకు లోపల డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలంటే ఎంత తాగామా ఎంత తినాలరా, అప్పుడు బ్యాలెన్స్ అలా సరిపోద్దంట. అందుకే చూడండి, ఈ తాగుబోతులు అందరూ ఏం తెచ్చుకుంటారు చెప్పండి? బిర్యానీలు తెచ్చుకుంటారు. చూసారా? ఆ బిర్యానీలు ఎందుకు తెచ్చుకుంటారు? ఎంత తాగుతారో చెప్పండి అంత తినేస్తాడు, 2 కలిపి కక్కేస్తాడు. అదేటో మరి. ఆ కలిపి కక్కేసినప్పుడు ఆ బ్రాందీ ఆ తిండి కలిపి వచ్చేస్తుంటే చూసారు అలా బయటికి. ఎందుకంటే ఇవి ఈక్వల్గా ట్రావెల్ చేస్తాయండి. తిండి తాగుడు, తిండి తాగుడు, తిండి తాగుడు, ఇలా టోలుతో సహవాసం చేస్తే నువ్వేమైపోతావు? అక్కడ రాయబడింది చెప్పండి. దరిద్రుడు అయిపోతావట. అంటే చివరికి సింపురుకుట్లు. అంటే సింపురుకుట్టు ఏంటి? చివరికి నీ పెట్టుబడి అంతా దేనికి పెడుతుంటావు? తిండికి పెడతావు. నీ పెట్టుబడి అంతా దేనికి పెడతావు? తాగులు పెడతావు. చివరికి నీ పెట్టుబడి అంతా తిండికి తాగులకు పెడితే వేసుకోవడానికి బట్ట లేకపోతే వేసుకునే బట్టే వేసుకుంటే వెనకాల ఏమవుతుంది చెప్పండి? ప్యాచీలు ఆడతాయి. ఏమవుతుంది? వేసుకున్న బట్టలు వేసుకుంటే ఏమవుద్ది? సింపుల్ కొట్లు సిరిగిపోతాయి. వేసిన బట్ట వేసి. ఎందుకంటే నీ కష్టార్జితం అంతా తిండికే పెడుతున్నావు, నీ కష్టార్జితం అంతా తాగులకే పెడుతున్నావు. చివరికి నువ్వేమవుతావు చెప్పనా? నిద్రమత్తుకి బానిస అవుతావు. బాగా తిన్న మత్తు వస్తుంది చెప్పండి, బాగా తాగిన మత్తు వస్తుంది, చెప్పండి, బాగా తిన్న మత్తు వస్తుంది. బ్యాలెన్స్గా తినకుండా ఎక్కువ తింటే ఏమవుతారు చెప్పనా? మత్తుకు గురవుతారు. మత్తుకు గురైతే ఎక్కువ నిద్రపోతారు. ఎక్కువ నిద్రపోతే, మళ్ళీ చెప్తాను, ఎక్కువ నిద్రపోతే ఏ పని చేయకపోతే రోజు ఇట్టే గడిచిపోతే నీ ఫ్యామిలీ ఏమైపోతుంది? చివరికి నువ్వేమో చెప్తున్నా? అప్పులు పాలైపోతావు. ఆడి దగ్గర 10, ఈడి దగ్గర 10, ఆడి దగ్గర పప్పు, ఈడి దగ్గర ఉప్పు, ఈడి దగ్గర బియ్యం. నన్ను సిగ్గుండాలండి అలా పనులు చేయడానికి. అలా తెచ్చి అలా పోషించి ఇలా చేయకూడదండి. తిండిపోతాను చివరికి నీ గౌరవాన్ని తీసేస్తా, తిండిపోతాను నీ ఆరోగ్యాన్ని తీసేస్తా, తిండిపోతాను చివరికి నీకు మత్తు కలిగిస్తా, తిండిపోతాను నీ టైం రోజుని ఇట్టే తినేస్తుంది. ఎందుకంటే నువ్వు నిద్రకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావు. అడుగడుగున బైబిల్ చెప్తుంది తిండితో జాగ్రత్త. తాగుబోతులు నిద్రమత్తులు అవుతారు, నిద్రమత్తు గలవారు తిండిబోతులు అవుతారు. ఇవన్నీ ప్రేమేలియర్గా నడుస్తుంటాయి, ఈక్వల్గా నడుస్తుంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మరో వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. అనేకులట ఎందుకట? క్రీస్తుకి శత్రువులుగా, ఏంటి దేవుడికే శత్రువులుగా నడుచుకుంటున్నారట. ఎందుకు? కింద చెప్తున్నాడు చూడండి. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారంతము,
వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి విరుద్ధంగా ఎందుకు నడుస్తున్నారంట చెప్పాలి. సిలువకు శత్రువులుగా, దేవుడికి శత్రువులుగా ఎందుకు నడుస్తున్నారట? కేవలం పోగేసుకోవడానికి, కేవలం దాచుకోవడానికి, కేవలం తినడానికి, కేవలం వాళ్ళు ఏదో సంపాదించుకుని 4 పూట్ల 3 పూట్ల తినడానికి వారు ఎవరికి వ్యతిరేకమైపోతున్నారట? దేవునికే వ్యతిరేకమంట. ఈరోజు మీరు చూడండి, ఎందుకురా చర్చికి రాలేదంటే కొంతమంది చెప్పే కారణాలు చూస్తుంటే విచిత్రంగా ఉంటుందండి. ఇవాళ మా చుట్టాల ఇంట్లో చెప్పండి ఫంక్షన్ ఉందండి. మరి ఫంక్షన్ కోసం ఎవరైనా చర్చి మానేస్తాడా? ఫంక్షన్ కోసం చర్చి మానేస్తారా? ఫంక్షన్లో ఏం చేశారు? ఏమి ఎరగదీశారు చెప్పండి. ప్రకటన గ్రంథం చదివారు అందరు కూర్చొని? ఏం చేశారు ఫంక్షన్లో? నీకే కూర వేసారా, నాకేం కూర వేసారని గట్టిగా కక్క ముక్క డొక్క తినేసి ఇంటికి వచ్చేయడమే. అదే కదా ఫంక్షన్ అంటే. కేవలం ఫంక్షన్ కోసం చర్చిలు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, కేవలం తిండి కార్యక్రమాల కొరకు సహవాసాన్ని ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటో చెప్పినా వీళ్ళ కడుపే వీళ్ళ దేవుడు అయిపోయాడు. వీళ్ళ కడుపు వీళ్ళ దేవుడు. ఇక్కడైతే సేవని అడ్డు పెట్టుకుని చివరికి దుర్మార్గమైన పనులు చేశారట. ఆ దుర్మార్గమైన పనులు సేవను తిండిగా మలిచేశారంటే ఏదో ఒక లాభం, ఏదో ఒక లాభం, ఏదో ఒక లాభం. ఇంకేం చెప్తుంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. తమ కడుపునకే దాసులు. ఏంటంటే ఆ వచనాలు చూడండి. ఏంటట? ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు. దేనికోసం అండి ఇన్ని మ్యాజిక్లు, ఇన్ని సూత్రాలు దేనికి ఉపయోగిస్తున్నారంటే చెప్పండి. దేనికి చెప్పండి? కడుపుకి. ఇప్పుడు చెప్పండి, కోటి విద్యలు దేనికంటే చెప్పండి, చెప్పాలి. కోటి విద్యలు దేనికట? ఇంకో మాట చెప్పండి. కోటి విద్యలు దేనికట? ఇంకో మాట చెప్పండి. కోటి విద్యలు దేనికంట? కడుపు కోసం. మళ్ళీ చెప్తున్నాను, దేనికోసం? మధ్య. ఎవడు ఎన్ని టెక్నిక్లు చెప్పినా, ఎవడు ఏ బిజినెస్ చేసినా, ఎవడు ఏ వ్యాపారాలు అంతకు మించిన నాలెడ్జ్ ఎంత ఉపయోగించుకున్నా, ఎవడు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఎవడు గ్రూప్ 1 క్యాడర్ అయినా, చివరకు కూలి పనుడైనా అందరూ చేసేది దేనికి చెప్పండి? ఈ విద్యలన్నీ దేనికోసం చెప్పండి? ఈ కడుపు కోసమే కదండి. ఈ కడుపే చివరికి ఏమైపోయిందట? కడుపు కోసం ఆలోచించి కడుపును తృప్తిపరచడానికి దేవుణ్ణి వదిలేసిన మనుషులు బైబిల్లో లేరా? కేవలం కడుపు కోసం. అంటే దీనికి ఆకలి ఉంది, దీనికి తగిన ఆహారం పెట్టాడు, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఆ కడుపు కోసమే దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు లేరు. రేపు నుంచి మేము ఎలా బతకాలండి అని దేవుడి మీద పడి మూలిగే వాళ్ళు లేరు. ఇశ్రాయేలీయులు ఉన్నారు. పలుమార్లు ఇశ్రాయేలు తిరగబడ్డారు. దేనికి తిరగబడ్డారు తెలుసా? తిండి కోసం తిరగబడ్డారు. ఎర్ర సముద్రం పాయలు చేసి ఇక నేడో రేపో కానాను భూభాగంలో అడుగు పెడుతున్నారన్న టయానికి వీళ్ళకి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పనా? మాకు మాంసం ఎట్టరేటండి అని అడిగారంట. మీకు అర్థమవుతుందా? ఎర్ర సముద్రం పాయలైతే ఆకలేయకూడదండి. నేను అడుగుతాను, ఇలా నడిచి వెళ్ళిపోతే, ఇలా ఎర్ర సముద్రం పాయలైపోతే ఆకలేద్దండి. ఎక్కడ నిలబడినా, కూర్చున్నా, నిద్రపోయినా మనకు సముద్రం పాయలైపోయినట్టే, సముద్రం మధ్యలోంచి వెళ్తున్నట్టే ఉండాలి. కానీ మొత్తం ఎంతలాంటి అద్భుతం చూసిన తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చి అన్నారట, మాకు మాంసం ఎప్పుడు ఎడతారు, మాకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు, మాకు పూరేళ్ళు ఎప్పుడు వస్తాయి. చివరికి నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీలు అరణ్యంలో రాలిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? తిండి వల్లే నాశనం అయిపోయారు. ఇశ్రాయేలు అరణ్యంలో దేవునికి విరుద్ధమైన పనులు చేయడానికి కారణం తిండి వల్లే నాశనం అయిపోయారు. మరో మాట చెప్తున్నాను, యోసేపు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నది దేనికోసం చెప్పండి? అంటే తిండి ఎంత మేలుకరమైందో చెప్పండి, అంత ప్రమాదకరమైనది. ఇశ్రాయేలు రాలిపోయింది తిండి కోసమే. యోసేపు యాసావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నది కూడా తిండి కోసమే. ఆ దేవుడు తిడుతుంటాడు ఎబ్రీ పత్రికలో, ఇదిగో యాసావు అంటే భ్రష్టుడు, వ్యభిచారి, పూట కూటు కొరకు నీతిని అమ్మేసుకున్నాడు దరిద్రుడు ఇంకొక లేడని తిడతాడు. అంటే తిండి కోసం హక్కులు అమ్మేసుకున్నారు, తిండి కోసం దేవుడి మీద తిరగబడ్డారు, తిండి కోసం సత్యాన్ని వదిలేస్తారు, తిండి కోసం చివరికి సోమరులు అయిపోయారు, తిండి కోసం భక్తిని వదిలేస్తారు, తిండి కోసం చివరికి దేవుడికే విరుద్ధం అయిపోయారు. ఇంకా మీకు అర్థం కావాలంటే మరొక ఉదాహరణ చెప్తాను వినండి. ఒకసారి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం త్వరగా ముగిద్దాం.
సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి. 11వ అధ్యాయం 4వ వచనమేనా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి. మాంసాపేక్ష అధికము కలిగిన వారే మాకెవరు మాంసం పెట్టుతారు? ఇదేం గొడవ అండి? మీరు చాలాసార్లు ఇలా అంటున్నారని ఏమి ఇబ్బంది పడకండి. అన్ని దిక్కులు జరిగిందని నేను చెప్తున్నాను. అప్పుడప్పుడు లవ్ ఫీస్టులు జరుగుతాయి. లవ్ ఫీస్టులు మన చర్చిల్లో లవ్ ఫీస్టులు జరుగుతాయి కదండి. మీ చర్చ్ పర్లేదు, మంచి చర్చే, నాకు ఒపీనియన్ ఉంది. కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నప్పుడు మీరు గమనించండి, లవ్ ఫీస్ట్ ఆ భోజనం పేరే ప్రేమ విందు. ప్రేమ విందులో ఏం చేస్తారు చెప్పనా? కొంతమంది వరమ్మాలు పెద్దలు ఉంటారు. వరమ్మాలు పెద్దలు వీళ్ళు ఏం చేస్తారంటే, వీడు పెరుగు దాచేస్తాడండి, పెరుగు కూర దాచేస్తాడండి, పెరుగు దాచేస్తారు, కూర దాచేస్తారు, బిర్యానీ దాచేస్తారు. అని అడుగుతాను, ఏం పనులురా అని అడుగుతాను. ఏం పనులు అంటే, పేరుకేమో ప్రేమ ఉంది, చేసే పనులన్నీ దాచేసి ఎవరికి పెడతారు? ఎవరికి పెడతారంటే, ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ వస్తారు మంద, ఆ మంద వస్తే అక్కడ ఉన్న లాగండి, ఇలా అయిపోయినాయండి పెడదాం అంట. ఇలాంటివన్నీ నడుతున్నాయి. ఇలాంటి కక్కుర్తి పనులు చేసే ఎవరు రాలిపోయారు చెప్పిన? అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయారు. ఇలాంటి కక్కుర్తి పనులు చేసి ఇశ్రాయేలు రాలిపోయారు. ఇలాంటి పనులు చేసి ఎగిరిపోయారు. ఇలాంటి పనులు చేసే చివరికి దేవుడికి విరుద్ధంగా మారిపోయారు. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, అవసరమైతే తీసి పక్కోడికి పెట్టాలి తప్ప, చెప్పండి, పక్కోడికి లేకుండా తినేకూడదు. తిండి కోసం ఆలోచించకూడదు. ఉంటే తింటాం, లేకపోతే ఆ రోజు ఆకలితో ఉంటాం. ఒక మాట చెప్పిన, ఎంత ఆకలితో ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటాం, అమ్మో 12 అయిపోయింది తినేయాలంటారు. 12 అయిపోయిందని తినకూడదు. మళ్ళీ చెప్తున్నాను, 12 అయిపోయిందని తినకూడదు. ఆకలేస్తేనే తినాలి. చాలామంది తెలియదు ఇది. అమ్మో 12 అయిపోయింది, అమ్మో 3 అయిపోయిందంటే, అమ్మో 3 అయిపోయింది 12 అయిపోయింది కాదు. నీకు ఆకలేస్తే తిను, ఆకలి అయిపోతే తినకు. ఎందుకంటే ఎంత ఆకలితో ఉంటే చెప్పండి అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇశ్రాయేలుకి కక్కుర్తి పనులు చూడండి. మాకు ఎవరు మాంసం పెడతారు, మమ్మల్ని ఎంబడికి తీసుకెళ్తారు. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకంగా వచ్చేస్తున్నాయి. ఏమొచ్చేస్తున్నాయి అంట చెప్పండి? వీళ్ళకి స్పీడ్ మెమోరీస్ ఏమున్నాయంట చెప్పండి? తిండి చేపలు గుర్తొచ్చేస్తున్నాయట, ఎల్లుల్లిపాయలు గుర్తొచ్చేస్తున్నాయట, ఉల్లిపాయలు గుర్తొచ్చేస్తున్నాయట, కీరదోసకాయలు గుర్తొచ్చేస్తున్నాయని అడుగుతున్నాను. దేవుడు కళ్ళ ముందన్న అద్భుతాలు చేస్తుంటే వీళ్ళకి తిండి జ్ఞాపకం వచ్చేస్తుంది అంటే నేను అడుగుతున్నాను, వీళ్ళ కానానికి వెళ్ళడానికి వీళ్ళకి అర్హత ఉందా? వేస్ట్ అని ఎందుకు చెప్పినా, అసలే ఆ ల్యాండ్ ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా భూభాగం, లేదా ఇజ్రాయేల్ భూభాగం, కానాను భూభాగం. ఏమీ దొరకని అరణ్యంలోని ఎంత తిండి కోసం ఎగబడుతున్నారంటే, ఇప్పుడు అన్నీ దొరికే దగ్గర వీళ్ళని పెడితే ఏం చేస్తారంటే మొత్తానికి ఎవరిని మర్చిపోతారు చెప్పండి? తిండి అంత ప్రమాదం. మళ్ళీ చెప్తున్నాను, తిండి తిందాం, కానీ దేవుణ్ణి మర్చిపోయేంత మత్తెక్కిపోయేలాగా చెప్పండి తినకూడదు. ఎంత కష్టపడతామో చెప్పండి అంతే తినాలి. ఎంతగా మనం కష్టార్జితం చేస్తున్నామో అంతే మనం తింటే మనకే మంచిది, మన భక్తికి కూడా మంచిది. మరో మాట చెప్తాను వినండి. సమూయేలు కొడుకులు తెలుసు కదండి, క్షమించండి, ఏలీ కొడుకులు తెలుసు కదా. ఏలీ కొడుకులు దేనివల్ల పాడైపోయారు చెప్పండి? తిండి వల్లే. అసలు ఏలీ అనే ఒక గొప్ప దైవజను కొడుకులు దేనివల్ల పాడైపోయారంటే తిండి వల్ల పాడైపోయారు. మరో మాట చెప్తున్నాను వినండి. సమూయేలు కొడుకులు కూడా దేనివల్ల పాడైపోయారు చెప్పండి? లంచాలు తీసుకున్నారు. లంచాలు దేనికి తీసుకున్నారు చెప్పండి? తినడానికే కదండి. మీరు ఎక్కడ చూడండి, మెజారిటీ నష్టం దేని వల్ల జరిగిందంటే చెప్పాలి, తిండి వల్లే జరిగింది. మరో మాట చెప్తాను వినండి. అసలు లూకా సువార్త చదువుతుంటే విచిత్రంగా ఉంటుంది. ధనవంతుడు నరకానికి పోవడానికి ప్రధాన కారణాల్లో కారణం చెప్పాలి. ధనవంతుడు ఎక్కడైనా బూతులు మాట్లాడినట్టు బైబిల్లో ఉందా? ధనవంతుడు వ్యభిచారం చేసినట్టు ఉందా? ధనవంతుడు ఒకరిని చంపేసినట్టు ఉందా? ధనవంతుడు హత్యలు మర్డర్లు చేసినట్టు ఉందా? వాడు ఎందుకు నరకానికి పోయాడంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆడు ప్రతి దినము తిని బాగుగా చెప్పండి సుఖపడువాడు. అంటే వీడు కేవలం నరకానికి పోవడానికి ప్రతిదినం బాగుగా తిన్న వెంటనే ఎక్కడ పోతున్నాడట చెప్పండి?
అందుకే నరకానికి పోయాడట. మీరు ఏదో అనుకుంటున్నారు, నరకానికి పోవడానికి పెద్ద కారణం అవసరం లేదు. పొట్ట నిండా తినేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర అయితే నరకానికి జజ్జగా పోతారు. పెద్ద నేరాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద నేరాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన, సహవాసం, దేవుడు, బైబిల్ చదువుకుడు ఏమీ లేకుండా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి బాగా సుఖపడితే నీ సుఖపడినోడికి రెడీగా ఉంది ఏపడానికి. ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయింది, తిండి తినే రాలిపోయారు. సమూయేలు కొడుకులు పాడైపోయింది, తిండి కోసం లంచాలు తీసుకునే పాడైపోయారు. ఏలీ కొడుకులు నాయకత్వాన్ని పాడు చేసుకున్నది, తిండి కోసమే పాడు చేసుకున్నారు. యాసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నది, తిండి కోసమే అమ్మేసుకున్నాడు. ఎక్కడ మీరు చూడండి, ఫ్యామిలీ గొడవలు కూడా తిండి కోసమే వచ్చినట్టు బైబిల్లో ఉన్నాయి. ఇంకా ఏముంది త్వర త్వరగా ముగిద్దాం చూడండి. ఇంకా ఏముంది, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే లూకా సువార్త రండి. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నుంచి, క్షమించండి 17వ అధ్యాయం 26వ వచనం నుండి. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి. నోవహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, మీరు బాగున్నాడు, తిండి ఉన్న దగ్గర ఏముంటుందండి? తాగుడు ఉంటుంది. తాగుడు ఉన్న దగ్గర ఏముంటుందండి? తిండి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, డైరెక్ట్ నాకు చెప్పండి, జలప్రలయం ఎందుకు వచ్చింది చెప్పండి, అది చూసి చెప్పాలి. జలప్రలయం ఎందుకు వచ్చిందంటే అక్కడ చెప్తుంది బైబిల్. అడి చెప్పనా, తిండి బోతులు ఎక్కువైపోయారని జలప్రలయం వచ్చిందట. మీకు అర్థమవుతుందో లేదు? అరణ్యంలో ఇశ్రాయేలు మీదకి ఉగ్రత ఎందుకు వచ్చింది చెప్పండి? తిండిబోతులు ఎక్కువైపోయారు. నోవహు జలప్రలయం ఎందుకు వచ్చింది చెప్పండి? తిండిబోతులు, చెప్పండి, తాగుబోతులు, తిరుగుబోతులు ఎక్కువైపోయారు. అంటే ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు చాలామంది అంటున్నారు, సముద్రంలోంచి చేపలు బయటకు వస్తున్నాయి, సముద్రంలోంచి బయటకు వస్తున్నాయి, సముద్రం ముందుకు వచ్చేసేలా ఉందంటే ఎందుకు వచ్చేస్తుంది? తిండిబోతులు ఎక్కువైపోయారు సొసైటీలో. రేపో మాపో జలప్రలయం వచ్చేలా ఉంది అంటున్నారు, నడుతున్నారు. సముద్రాల మీదకి వచ్చి ఎందుకు వస్తే ఓజోన్ కనబడింది అంటున్నారు, భూమి కదులుతుంది అంటున్నారు. ఎప్పుడు లేని వింతేంటి చెప్పినా, మన రాజమండ్రి, మన తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా భూకంపం వచ్చింది. అసలు మన భూకంపాలు రావు, మనకే భూకంపం వచ్చిందంటే ఎందుకు? భూమికి బరువు అయిపోయేలా తినేస్తున్నారు. మీకు అర్థమవుతుంది? తినొద్దంటలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోయేలా తింటున్నావు చూసారా, అది ప్రమాదం. జలప్రలయం రావడానికి బాగా వినండి, తిండేనట. 28వ వచనంలో చూడండి, లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు, చెప్పండి, తినుచు త్రాగుచు వ్యభిచార పనులు చేస్తూ. ఇప్పుడు చెప్పండి, సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు రావడానికి ప్రధాన కారణాల్లో కారణం ఏంటి చెప్పండి? తిండి. మీరు ఎక్కడ చూడండి, ప్రమాదాల ప్రతి వెనకాల ఏముంది చెప్పండి? తిండి. ఒక సిటీ పాడైపోతుందంటే దేనిలో పాడైపోతారు చెప్పండి? ఎక్కువ తిండి. ఒక సొసైటీ పాడవుతుందంటే దేనిలో పడదు? ఎందుకంటే బాగా తింటారు, తిన్నప్పుడు మత్తు ఎక్కుతుంది. ఆ మత్తుకి వెళ్ళి ఏం చేస్తారంటే తందనాలు ఆడతారు. ఆ తందనాలు ఆడినప్పుడు దేవుడికి తెక్క లెగిసి, చెప్పండి, ఆ దేశాన్ని అయినా రాష్ట్రాన్ని అయినా దేవుడు తీసేయాలనుకుంటాడు. తిండి ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అందుకే చెప్తున్నాడు, ఆహారం తీసుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు. ఆహారం తీసుకో, కానీ దేవుడినే మరిచిపోయేంత మత్తుగా తీసుకోవద్దు. భోజనం చెయ్యి, ఆ భోజనం ఈరోజు నేను ఏం పని చేశాను రా, ఆ పనికి తగ్గ తిండే తినాలని తిను, పని చేయకుండా తినకండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ఎక్కిరించేలా తినకండి. ఎందుకంటే ధనము దేవునికి వ్యతిరేకంగా నిలబడింది, అలాగే ఆహారం కూడా, చెప్పండి, దేవునికి వ్యతిరేకంగా నిలబడింది. అందుకే బైబిల్ చెప్తుంది, అడుగడిగిన మనకు చెప్తుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకునే ఆ కొరింథీకి పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నాడు, మనలో ఎవడైనా లోబు కానీ జారుడు కానీ, ఆ లిస్టులో ఒక పదం ఇచ్చాడు, తిండిబోతు కానీ ఉంటే ఆడితో మీరు అస్సలు, చెప్పండి, సహవాసం చేయొద్దు. మాట్లాడితే చాలామందికి చేసే పొరపాట్లు ఏంటి చెప్పనా? మాట్లాడితే చాలామంది చేసే పొరపాట్లనే చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే మార్చుకుంటారని చెప్తున్నాను. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో తినేది తక్కువ, చెప్పండి, బయట తినేది ఎక్కువ. ఎంత టైం వేస్ట్ అవుద్దండి, ఎంత టైం వేస్ట్. నువ్వు బయటికి వెళ్ళి తిని మళ్ళీ వచ్చి నీ విలువైన సమయాన్ని, కాలము సంకుచితమై ఉందని తెలిసినా నువ్వు వెళ్ళి టైం వేస్ట్ కార్యక్రమాలు చేస్తున్నావంటే నువ్వు దేవుని సమయాన్ని దొంగిలిస్తే దేవుడు ఊరుకుంటాడు చెప్పండి?
అందుకే బైబిల్ అడుగడుగునే చెప్పింది, ఇలాంటి ఉంటే జాగ్రత్త, సంఘంలో ఇలాంటి ఉంటే జాగ్రత్త. ఎవరెవరు ప్రభు అంటే, ఇదిగో వీడు తాగుతున్నాడా, సంఘంలో ఉండి తాగుతున్నాడా, దూరం పెట్టండి. సంఘం నుండి వీడు తిండికే ప్రాధాన్యత ఇస్తున్నాడా, దూరంగా ఉంచండి. సంఘంలో తిండిబోతులు, తాగుబోతులు, సోమరులు, పని చేయనోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళని సంఘంలో ఉండడం సంఘానికి మంచిది చెప్పండి? కాదట, వెలేసేయండి. ఎందుకంటే వాడికి మీరన్నా దూరంగా ఉండండి, లేదా వాడినన్నా దూరం పెట్టేయండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంఘం చెక్ చేసుకోవాలండి. ఏం పని చేయకపోయినా పర్లేదు, సంఘంలో అటెండెన్స్ అంటే సంఘం చర్యలు తీసుకోవాలి. రే ఏం పని చేయకుండా ఏం చేస్తున్నారు ఇంటికాడ అడగాలి, సంఘం చర్యలు తీసుకోవాలి. సంఘం అడగాలి, అబ్బాయి ఎలా అయితే కుదరదు, నువ్వు మా సహవాసంలో ఉన్నావంటే నీ భార్యను బాగా చూసుకోవాలి, నీ పిల్లల్ని బాగా చూసుకోవాలి, నీ 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 పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి, నువ్వు కష్టపడాలి అబ్బాయి. నువ్వు ఏం చేయను, ఆదివారం మాత్రం అటెండ్ అవుతానంటే దేవుడు అన్నాడు. అలా అటోడిని ఏం చేస్తారు, దేవుడు ఏమన్నాడు, దూరం పెట్టండి. జడ్జిమెంట్ డేలో ఇలాంటి వాళ్ళట, మళ్ళీ చెప్తున్నాను, జడ్జిమెంట్ డేలో పొట్టు తగలబడినట్టు తగలబడిపోతారట. పాపాల్లో అతిపెద్ద పాపం ఏంటి చెప్పిన, ప్రతిరోజు ఇష్టమైన ఆహారం తిని కడుపు నిండా తిని ఎవ్రీడే సుఖపడడమే చెప్పండి పాపం. పాపం. ధనవంతుడు నరకాన్ని పడడం పెద్ద కారణాలు ఏమి లేవు చెప్పండి, పాపం. ఇప్పుడు చాలామందికి, మీరు కాదు మిమ్మల్ని పోల్చుకోకండి, చాలామందికి చచ్చి ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఆదివారం ఎందుకు చెప్పినా, ఆల్రెడీ వండుకుని వస్తారు. ఎక్కడ, ఇంటి దగ్గర. మీకు ఎక్కడెలా ఉంది భోజనాలు, వండుకుని వస్తారు. వీళ్ళకి గుర్తొచ్చేస్తుంటాయి ప్రసంగం చెప్పినప్పుడు అల్లా, ఇస్రాయేల్ గుర్తొచ్చినట్టు అలా గుర్తొచ్చేసి తెచ్చాం ఇంకా పంపడేటి, వెళ్ళిన తర్వాత మళ్ళీ వేడి చేసుకోలేటో, ఇవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి చూసారా. తిండి నిలబడుతున్నాను, తిండి తినండి, రుచిగులుకులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, తిందాం. ఆయన చెప్పిన నియమం ప్రకారం తిందాం. ఎంతవరకు తిందామో అంతవరకు తిందాం. అన్నిటికన్నా ముఖ్యంగా తిండి ముందు పెట్టుకున్న వెంటనే ఒక ప్రార్థన చేయాలి. బైబిల్ ఏమని చెప్పిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలంది. ఏం చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలి. అంటే నేను భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మంచి ఐటెం నా ముందు పెట్టారనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి తెలుసా, దేవా ఇదే ఆహారం చాలామందికి లేదు ప్రభువా, కానీ ఈరోజు నాకు తినడానికి ఇంత మంచి ఆహారం ఇచ్చావు, ఇలాంటి ఆహారం లేని వాళ్ళందరికీ పెట్టు ప్రభువా, నాకు కూడా పెట్టినందుకు నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా అని అప్పుడు తిను. నీకు మంచి ఐటెం పెడితే ప్రార్థనే చేయవు, నువ్వు చేస్తావా? ఎందుకంటే ఈ లోపల అయిపోద్దని కంగారు నీకు. నీ కంచంలో ఏ ఆహారం వచ్చినా ఏం చేసినా దాని మీద చెయ్యాయి. బైబిల్ చెప్పింది, ప్రార్థన చేయకుండా ఆహారం తినేవాడు పాపము చేస్తున్నాడు అంది. అందుకే ఏ ఐటెం పెట్టినా ఏం చేసినా ఐటెం మీద చెయ్యేసి ఏం చేయాలి చెప్పినా, ప్రార్థన చేయాలి. మేము సువార్తలకు వెళ్ళేవాళ్ళం, వీధి వీధి సువార్తలకి. నేను స్టార్టింగ్లో నాకు ఉద్యోగం రాకముందు ఈ సువార్తలకు వెళ్తున్నప్పుడు ఎవరింటి నుంచి ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకునేవారు. ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మాకు కొంతమంది పెద్దలు ఉండేవారు, మేము కుర్రోళ్ళం కదండి, వాళ్ళు ప్రేయర్ చేసే టైంలో వాళ్ళు ఎగ్ అది తెచ్చుకుంటే ఎగ్ తీసేసేవాళ్ళం, మేము వాళ్ళు చికెన్ తెచ్చుకుంటే చికెన్ తీసేసేవాళ్ళం. ఈ టైంలో మేము తీసేస్తున్నామని ఆయన గారు ఏం చేసేవాడంటే, కొంతమంది అంటే అందరు కాదు, ఏం చేసేవాడంటే గుడ్డు తీసేస్తున్నాను, గుడ్డు మీద ఏలెట్టు ప్రార్థన చేసేవాడండి. నేను మనసు అంతా ఇప్పుడు దేని మీద ఉంది ఆయనకి చెప్పాలి. మనసు బాగా అంటే ప్లేట్లో ఉన్న దాని మీద కాదు మన మనసు ఉండాల్సింది చెప్పండి. దేవా ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభా, ఇది నాకు పెట్టావు, ఇదిగో ఈ మంచి ఆహారం తింటున్నాను, ఈ మాంసం తింటున్నాను, లేదా ఈ ఫ్రూట్ తింటున్నాను, లేదా ఈ లిక్విడ్ నేను తీసుకుంటున్నాను ప్రభా, ఇలాంటివి కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభా, గంజి తాగి బతికేసే వాళ్ళు ఉన్నారు ప్రభా, ఆహారం లేకున్నారు ప్రభా, నాకు ఉదయం టిఫిన్ ఇచ్చావు, మధ్యాహ్నం చక్కటి ఆహారాన్ని ఇస్తున్నావు, ఎక్కడికక్కడే ఉన్నతమైన ఆహారాన్ని పెడుతున్నావు, ఉల్లాసంతో నా హృదయాన్ని నింపుతున్నావు, శక్తిని ఇస్తున్నావు, బలముని ఇస్తున్నావు, నా ముఖానికి అందాన్ని ఇస్తున్నావు, నడవగలిగే ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, నా కుటుంబాన్ని బంతులా నడిపిస్తున్నావు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఈరోజు మేము సజీవుల లెక్కలు ఇంకా ఉన్నామని దేవుడిని ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి చెప్పండి, స్తుతించాలి. తిండి ఈ ఉద్దేశంతో కాకుండా ఇక ఏ ఉద్దేశంతో తీసుకున్నా దేవుని దృష్టికి ఏమవుద్దో చెప్పండి, అది పాపం అవుద్ది. నువ్వు ఇలాగే తింటూ తింటూ దేవుని మర్చిపోతే దేవుడు ఏమన్నా చెప్పినా నీ గొంతుకి చెప్పండి కత్తి పెడతా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ముగించేస్తున్నాను. జలప్రలయంలో వచ్చేటప్పుడు తిండిబోతులు ఎక్కువ ఉన్నారు, సొదొమ గొమొర్రాల్లో తిండిబోతులు ఎక్కువ ఉన్నారు, అరణ్యంలో తిండిబోతుల వల్లే రాలిపోయారు. ఇప్పుడు రెండవ రాకల్లో కూడా ఎవరు ఎక్కువ ఉంటారో తెలుసా చెప్పండి. ఇందాక చదివాం కదా లూకా సువార్త, రెండవ రాకల్లో ఎవరు ఎక్కువ ఉంటారంటే లూకా గారు అంటున్నారు, జలప్రలయంలో తిండిబోతులు ఎలా ఉన్నారో, సొదొమ గొమొర్రాల్లో తిండిబోతులు ఎలా ఉన్నారో, యేసు ప్రభు రెండవ రాకల్లో ఎక్కువ మంది దేనికుంటారు చెప్పిన, తిండిబోతులు ఉంటారు. అందుకే చూడండి, ఎక్కడ లేని రెస్టారెంట్లు వచ్చాయి, ఎక్కడ లేని బజ్జీ కొట్లు వచ్చాయి, ఎక్కడ లేని పానీపూరీలు వచ్చాయి, ఎక్కడ లేని నూడిల్స్ వచ్చాయి,
ఇంకొకటి రెండు కాదు, నాకు పేర్లు గుర్తురావట్లేదు. ఎక్కడ లేని మీరు చూడండి, విలేజుల్లో కూడా దాబాలు వచ్చేసాయి. ఎక్కడ మీరు చూడండి, వెస్ట్రన్ ఫుడ్ ఈరోజు మీకు దుల్లలో అందుతుందంటే మీరు నమ్మగలరా? ఎక్కడ వెస్ట్రన్ ఫుడ్, ఎక్కడ దొల్ల, ఇలాంటి ఫుడ్ అంతా ఎక్కడికక్కడే ఎక్కువైపోయింది. మీరు చూడండి, తిండి 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 తిండి. ఇవన్నీ దేనికి సంకేతం అంటే, ఈ తిండి కార్యక్రమాలన్నీ ఒకరోజు రెండవ రాకడనే చెప్పండి ఎదుర్కొంటాయి. అందుకే యేసుప్రభు వచ్చే సమయానికట అత్తాకోళ్ళు ఇద్దరు ఎక్కడ కూర్చుని ఉన్నారంట చెప్పండి, మీరే చెప్పండి, ఎక్కడ కూర్చున్నారట? ఏంటి ఆ పని ఏంటి? భక్తి కలిగిన ఆవిడేమో రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ తిండి దగ్గర కూర్చుంటుందట. భక్తి లేని ఆవిడేమో ఆ పిండి రుబ్బుతూ వీటిని గారెలు వేయాలా బూరెలు వేయాలని పిండి కోసం ఆలోచిస్తుందట. గారెలు బూరెల కోసం ఆలోచించినేమో నరకానికి పోద్ది. గుర్తుపెట్టుకోండి. ఫుడ్ దగ్గర కూర్చున్నా కానీ ఇప్పుడే యేసుప్రభు రాకడ వస్తే ఎంత బాగుంటుందని ఆ తిరగల దగ్గర కూర్చున్న ఆ కోడలైన అత్త అయినా దేవుని చేత ఏమవుతుంది చెప్పండి, ఎత్తబడుతుంది. చూస్తుంటే పరిస్థితులు రాకడ జరిగిపోయేలా ఉంది, కనబడుతుంది. ఎక్కడికక్కడ చూస్తుంటే పరిస్థితులన్నీ. ఈ టైంలో ఎంతవరకు తినాలో చెప్పండి, అంతవరకే తినండి. ఎంతవరకు రెస్ట్ తీసుకోవాలో అంతవరకే రెస్ట్ తీసుకోండి. దేవుడిని ఎంత ఆరాధించాలో అంత ఆరాధించండి. తిండి తిన్నవారు, మత్తులైన వారు, నిద్రాశక్తి కలిగిన వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడిని హెచ్చరించండి. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతే రెండోసారి హెచ్చరించండి. మానకపోతే సంఘం నుంచి చెప్పండి వెలేసేయండి. ఎందుకంటే ఈడు కూసే గాడిద వచ్చేట చెప్పండి. అలాంటి గాడిదలు ఎవరైనా ఉంటే, బాబు నీ వల్ల సంఘం పాడేలా ఉందిరా, నువ్వు రావద్దు, నీ తిండి ప్రోగ్రాలకి, నీ వ్యవహారాలకి, నీ సంతోషాలకి నువ్వు దూరంగా ఉండు, నీ కొరకు మేము చెప్పండి ప్రార్థన చేస్తామని సంఘం డెడికేటెడ్గా చెప్పాలట. అలా చెప్పిన సంఘాలు ఖచ్చితంగా రాకడలో చెప్పండి ఎత్తబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.